మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇప్పుడు మోడీ గారు అంటున్నాడు అబ్కీ బార్ 400 అంటున్నాడు. ఆయన పోటీ చేసేది 308 కాన్స్టిట్యున్సీల పార్లమెంట్లో పోటీ చేస్తున్నాడు. సరే పోటీ చేసింది సరే, కానీ ఆయన అబ్కీ బార్ 400 ఎట్లయితుంది? ఆయనకి 308 చోట్ల పోటీ చేసినా కానీ గెలవాడు కదా. ఎవడు గెలవాడు? ఆయనని కాదు, ఏ పార్టీ వాడు గెలవాడు. అబ్కీ బార్ 400 ఎట్లా అంటాడు? ఇప్పుడు దక్షిణ తెలంగాణ కానీ ఇప్పుడు కర్ణాటక కానీ దక్షిణ తమిళ ఇవి ఏమున్నా కానీ ఆయన అందరు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అబ్కీ బార్ 400 ఎట్లా అంటాడు ఆయన? ఇప్పుడు మా ఒకటి ఏంటంటే, మాకు తెలిసిన కాడికి రాముని ఆయన ఏమంటుండు, మాకు అయోధ్య కట్టినంటారు కదా. మేమేమంటున్నామంటే రాముని మొక్కుడే, బీజేపీని దొక్కుడే. ఈసారి 100% చెప్తున్నాం, రాముని మొక్కుడే, బీజేపీని దొక్కుడే. ఒకటి ఆయన ఏమంటుండు, ఈసారి వస్తే ఆయన రాజ్యాంగాన్ని మారుస్తా అంటుండు. ఎవడు రాజ్యాంగాన్ని మార్చడానికి ఆయనకి ఏం హక్కు ఉన్నది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇప్పుడు ఆయన మార్చడం ఏమైంది అంటే, ఆయన రాజ్యాంగం మారుస్తే ఆయన ఎవరిని చంపమంటే ఆయన చంపుడు, ఈయన చంపండి, ఆయన ఉన్నోళ్ళే ఉండాలి రాజ్యాంగం మార్చు అవన్నీ. ఎందుకంటే రాముని మొక్కుడే, బీజేపీని దొక్కుడే. సరే ఆయనది ఒకటి. ఇప్పుడు మన రాష్ట్రంకి వస్తే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అన్నాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. ఆయన నేను పిఎం బంజాతం అది మంచి 4 రాష్ట్రాలు ఇస్తే నేను కూడా పిఎం అవుతా అది అని ఏక్నాథ్ షిండే ఆయన చెప్పినప్పుడు అట్లా. ఇప్పుడు ఈయనే అడుగుట్లేడు, ఆయన దేశంలో ఏం అడుగుతాడు? ఆయన పెట్టిండు ఒక క్యాండిడేట్, ఆయన ఎవరు ఆయనకే తెలియదు. ఆయనకు మొన్నే పడుతుంది కాసాని జ్ఞానేశ్వర. ఆయన్ని నీకు తెలియదా? ఇక్కడ ఎవరికి తెలియదు, ప్రజలెవరికి తెలియదు, ప్రజలకి తెలియదు, ఆయన ఎవడో తెలియదు. 10 సంవత్సరాల కింద ఆయన చేసినాడు, జడ్పీ చైర్పర్సన్ చేసిండట, మాకు తెలియదు. ఆయన మొన్న సభలో పెట్టిండు, ఆయన పేరు తెలియదు. ఆయన్నే చెప్తుండే డైరెక్ట్ 80% 100% అయితే అది వీడియో కూడా ఉంది, ఆయన చెప్పింది. ఆయనే చెప్తున్నాడు చేవెళ్ళగడ్డ మీద కాంగ్రెస్ గెలుస్తుందని. నా దగ్గర వీలైతే నీకు తర్వాత చూపిస్తా, వీడియో ఉంది, ఆయనే. మీకు అందరు బయట ఉండొచ్చు, ఆయనే చెప్తుండు 80% చేవెళ్ళగడ్డ మీద కాంగ్రెస్ గెలుస్తుంది అని ఆయనే చెప్పిండు. ఎవరు? కేసీఆర్ పెట్టిన అభ్యర్థి చెప్పిండు. సో ఆయన ఒప్పుకుండు, ఈయన ఒప్పుకుండు. కొండా విశ్వేశ్వరరెడ్డి నుంచి వస్తే ఆయనకి ఇప్పుడు నువ్వు సపోజ్ నేను ఏదైనా సాయం చేయకపోతే ఫోన్ చేసినాం అనుకో, ఆయనకు మల్లారెడ్డి అని చెప్పిన అనుకో, ఆయన మల్లారెడ్డి కలిసినప్పుడు చెప్తాం మల్లారెడ్డి. తర్వాత వచ్చి చార్య ఇప్పుడు మల్లైనా పుల్లైనా అంటాడు. ఆయనకు అభ్యర్థి తెలియదు, పాటు తెలియదు. ఆయన అభ్యర్థి విషయంలో ఆయనకు అపోలో ఫార్మసీ ఉన్నదంట, మనకు తెలియదు. ఆయన ఉన్నట్టు హాస్పిటల్ విషయంలో హెల్ప్ చేయమని పోతే ఆయన డిస్కౌంట్లు ఇప్పుడు వ్యాపారం లేక చేస్తాడు ఆయన. సరే నా కాన్స్టిట్యున్సీ ప్రజలు వచ్చారు, నేను హెల్ప్ చేయాలా అది అని అడగడు. ఆయన ఏం చేస్తాడు, బిజినెస్ పరంగా బిజినెస్ వెళ్ళిపోతాడు, మాకు సంబంధం లేదు, వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని చెప్తాడు. సో అందుకే ఆయన బీజేపీకి వెళ్ళి ఆయన గెలవాడు, బీఆర్ఎస్కి వెళ్ళి ఈయన గెలవాడు. 1 రంజిత్ రెడ్డి గెలుస్తాడు, ఇది తిరుగులేదు. గారి మీద ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే, ప్రొద్దుతురుడు పువ్వులాగా అటు ఇటు మారుతాడు, గోడ మీద పిల్లిలాగా పార్టీల్లో జంప్ అవుతా ఉంటాడు, అటు జంప్ అవుతాడు ఇటు జంప్ అవుతాడు, తెలియనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తా ఉన్నాడు. సేవ చేసేవాడు వాడు ఏడని ఉండండి, సేవ కావాలంతే, ప్రజలు కోరుకునే సేవ. ఇక పొద్దుతురుగు పువ్వా ఇంకో పువ్వా మనకు సంబంధం లేదు. ఆయన సేవ చేయాలనుకోండు, ఆ పార్టీ అందులోకి పోయింది, దాని గురించి ఎవరు లేపుతలేడు. సో ఆయన ఇట్లా వచ్చి సేవ చేద్దాం అనుకోండి, తప్పేం లేదు కదా. వాళ్ళు లేదు, ఆయనకు లేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఉండే, అది కొలాప్స్ అయిపోయింది. ఈయన సేవ చేయాలనుకుండు, వచ్చిండు, తప్పలేదుగా. ప్రజలకు కావాల్సింది కావాలంతే. నువ్వు ఏ పార్టీలో ఉండు, మనకు సంబంధం లేదు. అభ్యర్థిని చూస్తాం, పార్టీ చూడం. అభ్యర్థి ఎవడు మంచోడా చెడ్డోడా చూస్తాడు. నువ్వు పార్టీ అదే మంచి పార్టీకి వచ్చి ఇప్పుడు కేంద్రాల్లో బీజేపీ ఉంది కాబట్టి, ఇప్పుడు బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఇప్పుడు మన పార్లమెంట్లో కొట్లాడి ఎక్కువ శాతం నిధులు తెప్పించి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవసరం ఉంటుంది కదా, అవకాశం ఉంటుంది కదా. ఏం లేదు 100% రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుండు, ఈయన ప్రధానమంత్రి 100%. నువ్వు తప్ప ఇంకెవరు చెప్పలేదు, జనరల్గా చెప్తారు. ఇప్పుడు వీళ్ళు బీజేపీ వాళ్ళు చేసేది, ఇప్పుడు నరేంద్ర మోడీ 308 కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తుండు కదా, అబ్కీ బార్ 400 అంటుండు కదా. ఈయన చేసేది 308, 400 ఎట్లు వస్తాయి? జనరల్గా మీరు కూడా ఆలోచన చేయాలి. 400 పోటీ స్థానాలు చేస్తే సరే ఒక గెలుస్తుండు, అదృష్టం ఒకటి అనుకోవాలి. ఈయన 308 స్థానాల్లో పోటీ చేసి 400 ఎట్లా గెలుస్తాడు? ఎట్లా గెలుస్తుండొచ్చు? లెఫ్ట్ పార్టీలో వాళ్ళు ఇల్లు సపోర్ట్ చేస్తే గెలుస్తాడు, గెలవాడు కదా.
మరి ఎట్లా గెలుస్తారు? సో ఇండియా కూటమి గెలుస్తుంది, రాహుల్ గాంధీ ప్రధాని అవుతుంది, అంతే. ఇప్పుడు నిన్న మొన్న ఒక పెద్ద మనిషి చెప్పిండు మన కేసీఆర్ ప్రధానమంత్రి అవుతాడని. ఇప్పుడు మీ మాటలు కూడా అట్నే ఉన్నాయి అనిపిస్తా ఉన్నాయి నాకు. లేదు అట్లేం లేదు. ఈయనే కడుక్కొని చేస్తాం కాక వాళ్ళ బిడ్డని జైల్లో కూర్చోబెట్టి తొలిచి ఆయనది కడుక్కుంటే ఆయనకి ఇట్లా లేకుండే. అవి కేసీఆర్ వేరు, ఇది వేరు, ఈ కాంగ్రెస్ వేరు.